హాయ్ ఫ్రెండ్స్, రసం పొడి రెడీ చేసుకుందాం. ఈరోజు మనము ఇప్పుడుండే హడావుడి లైఫ్లో అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం అనేసి నేనైతే నెలకొకసారి ఇలా చేసి పెట్టుకుంటానన్నమాట. ఇది గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ చేసి పెట్టుకొని నేను నెలకొకసారి ఇలా పొడి కొట్టి పెట్టుకుంటాను. మిరియాలు, జీలకర్ర, మంచిపప్పులు, ఉద్దిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మెంతులు కొన్ని, ధనియాలు, కొంచెం చెక్క వేసుకుంటాం అన్నమాట టేస్ట్ కోసం, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొడి కొట్టి ఇంక స్టోర్ చేసుకోవడం. గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా అలాగే ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకోసం.